ఆకాన్ ఏందంటే ఇదిగోండి యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము, దోపుడు సొమ్ములో నేను ఇంత 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 దొంగతనం చేశానని మొత్తం క్లీన్గా ఒప్పేసుకున్నాడు, ఎక్కడ దాచిపెట్టకుండా. దావీదు కూడా కింద అదే చెప్తున్నాడు, నేను పాపము చేశాను అని అన్నాడు. మీరు చూడండి దావీదు ఏమంటున్నాడు, నేను పాపము చేసి తిని అని అన్నాడు. ఈ యెహోషువతో ఆకాన్ ఏమంటున్నాడు, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఇద్దరు ఒప్పుకున్నారు. దావీదుకి రిటర్న్గా నాతాన్ ఏమంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఆకాన్ దగ్గరకు వస్తే ఇక్కడ నాతానేమో నీ పాపం పరిహారం అయిపోయిందని చెప్తున్నాడు. యెహోషువ ఏమో ఆకాన్ తోటి నీవేళ మమ్ము బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇజ్రాయేలీలందరూ వాణ్ణి రాళ్లతో చావగొట్టిరి. చూస్తే పాపం ఒప్పుకున్న తర్వాత పరిహరింపబడిందేమో దావీదు, ఆకానికి ఏమెదురైంది, రాళ్లతోటి చావగొట్టడం. వాడినే కాదు, వారిని కుటుంబం అందరినీ రప్పిస్తారు. మీరు అంతకుముందు వచనాలు చూస్తే రప్పించి అందరినీ రాళ్లతోటి చావగొట్టిన తర్వాత అగ్నితోటి కాల్చివేసి మొత్తం ఏంది వీళ్ళ మందల్ని వీళ్ళ పశువుల్ని ఆఖరికి ఆ డేరాని కూడా కాల్చివేసి రాళ్ల కొప్పేసేస్తారు పైన. అప్పుడు ఈయన కోపోద్రేకం విడిచింది. బత్షెబాని ఉంచుకొని ఊరియాని చంపించి ఇంత దరిద్రం చేసినప్పుడు అయ్యగారి కోపోద్రేకం విడవలేదన్నమాట. దావీదుని చంపకుండా వెంటనే క్షమించేశాడు. ఆకాన్ని మాత్రం అందరినీ చంపిన తర్వాత కానీ కోపం వెనక్కి వెళ్ళల. ఎందుకు ఇంత ఆకాన్ని చేయడానికి కారణం ఇదిగోండి ఇది. ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకి గొప్ప హేతువు కలుగు చేస్తేవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవాని బ్లేమ్ చేస్తున్నాడు కాబట్టి, అంటే యెహోవాకి బ్యాడ్ రెప్యుటేషన్ తెచ్చాడు కాబట్టి అవతల వైపు ఆకాన్ని లేపేశాడు, యువతల వైపు దావీదును కాకుండా దావీదు బిడ్డని లేపుతున్నాడు. తప్పెవరు చేశారు, శిక్ష ఎవరికి పడుతుంది? ఓకే, పాపాన్ని పరిహరించింది ఎవరికి? దావీదుకి. యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు అని చెప్పి. మరి పిల్లోని చంపడం ఎందుకు? పరిహరించాడని పైన అన్నాడా, కానీ పిల్లోని బలి తీసుకున్నాడు. ఓకే, నిశ్చయముగా చొచ్చుని యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడిను. వెంటనేనండి మొత్తుతాడు, బిడ్డ జబ్బు పడిద్ది, చనిపోతుంది పాప. ఇది ఓకే. సో తర్వాత చూడండి, ఇంకా భార్యల విషయానికి వస్తే భార్యలు కొడుకు చేతుల్లో బలవుతారు. మిట్ట మధ్యాహ్నం వాడు అందరూ ఎదురుగా చేస్తారనమాట. తర్వాత దావీదు ఏంటంటే అది ఎట్లా జరిగిద్దంటే దావీదుని తరిమినప్పుడు వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతాడు దావీదు. తిరిగి దావీదు వచ్చిన తర్వాత ఏమవుతుంది, దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని, ఎవరు అబ్షలోం తోటి పోయిన వాళ్ళు అన్నమాట ఈ 10 మంది. అబ్షలోం అంటే ఆ దావీదు కొడుకు, పినతల్లులతో పోయినవాడు. సో ఈ 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. అంటే తిండి పెడుతున్నాడు, కాపురం లేదు, ఇంకేం లేదు, వాళ్ళు అట్నే మగ్గిపోవాలన్నమాట. వారు కావలి ఉంచబడిన వారు బ్రతికినంత కాలము విధవరాండ్రవలే ఉండరు. అంటే ఏంటి, మొగుడున్నా కానీ లేనట్టుగానే ఉన్నారు. ఈ పొజిషన్కి కారణం ఎవరు? వీళ్ళు ఏమన్నా తప్పు చేశారా? చేయలా. వీళ్ళని ఈ పొజిషన్లో పడేసింది ఎవరు? యెహోవా. పోనీ వీళ్ళు చేసిన తప్పుకు పడేశాడా? కాదు. దావీదు చేసిన తప్పుకు గాను పుట్టిన పిల్లోని చంపాడు. అసలు సంబంధం లేని ఉపపత్నుల్ని ఈ తప్పు చేయించాడనమాట. అబ్షలోం చచ్చాడు దానికి కారణంగాను. ఇది తప్పించుకున్నది ఎవడరా నాయన అంటే దావీదు. దావీదు ఒక్కడే తప్పించుకుంది, మిగతా వాళ్ళందరూ బుక్ అయ్యారు. అదే ఆకాను విషయంలోకి వస్తే ఆకాను జస్ట్ దొంగతనం చేశాడు, వాడు ఒప్పేసుకున్నాడు కూడా, చేసుకుంది. మీరు ఇట్లా తప్పు చేస్తే మీరు పాప పరిహారార్థ బలి, అపహార బలి, అంటే దాన్ని ఏమంటారంటే ప్రాయచిత్త బలి, ఇవన్నీ ఉంటాయండి వాళ్ళకి లేవీ కాండంలో. ఓకే, వాటిని ఇచ్చి యెహోవాకి మీరు తీర్చుకోవచ్చు, రైట్. కానీ ఆకాను విషయంలో మాత్రం క్షమించలేదు యెహోవా. ఆకానుని, ఆయన ఫ్యామిలీని, పశువుల్ని, ఆఖరికి డేరాని కూడా తగలబెట్టాడు. కానీ దావీదు దగ్గరకు వస్తే మాత్రం వెంటనే నీ పాపమును పరిహరించును. వీళ్ళు ఇది చెప్తా ఉంటారు ఎప్పుడు, దావీదు ఉత్తముడు ఎందుకు అంటే పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి అని.
ఇదండి ఒప్పుకోవడం. వాడికి ఏమీ గాల. వాడికి ఏమైందో ఆడు బానే ఉన్నాడు. చివరిదాకా బానే బతికాడు. చివర్లో కూడా ముసలోడైనాక వెట్ట కోసమని కన్నెపిల్లని ఒక అమ్మాయిని తెచ్చుకొని పక్కలో పెట్టుకున్నాడు. కాకపోతే ఆ టైంలో నిలబడి ఉండదు. లేకపోతే ఇంకా చేయాల్సింది ఏదో చేసి ఉండేటోడు. సో అది జరిగింది దావీదు విషయంకొస్తే. ఆకాను విషయంకొస్తే ఇది. మీ కంపారిజన్ పక్కనే పెట్టాను. సో ఇంతకన్నా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు సింపుల్గా చూసారనుకోండి ఇంతే. రెండే రకాలన్నమాట మనకుంది. ఊరియానేమో కోట దగ్గరికి పంపించి వాళ్ళు బాణాలేస్తే తగిలే చోటుకాడ పెట్టి వాడిని చంపించాడు ఒకడు. ఇంత దారుణమైన పని చేసినోడు తేలిగ్గా తప్పించుకున్నాడు. కొన్నాళ్ళు వెలివేయబడ్డాడండి అంతే. ఇంకంతకన్నా ఏమీ లేదు. కొన్నాళ్ళు అంతే, ఇంకేం కాల. కానీ యువతల వైపు ఆకానికి ఏం జరిగింది? ఇది దొంగతనం చేసినందుకు ఆయన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ, ఆయన సంపదలు, ఆఖరికి డేరాతో సహా అన్నీ బుక్ అయిపోయినాయి. అందరినీ తీసుకొచ్చి జనాల మధ్యలో నిలబెట్టి రాళ్లతోటి చావగొట్టారండి. రాళ్లతోటి. మీరు అర్థం చేసుకోండి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో రాళ్ల దెబ్బలు అని చెప్పేసి. వాడు చచ్చేంత వరకు రాళ్లతోటి కొట్టి వాళ్ళని తగలబెట్టి మళ్ళీ ఆ రాళ్లతోటి కప్పేశారు. ఇది ఆకానుకు జరిగింది. వీడు దొంగతనం చేశాడు, వాడు దరిద్రం చేశాడు దావీదు. పనిష్మెంట్ ఏమో ఇదన్నమాట ఎదురయ్యింది. తర్వాత దావీదుకి ఇంకా గొప్ప బహుమానం. రక్షకుడు నీ కుటుంబంలో నుంచే వస్తాడు. దావీదు నుంచే కొమ్మ చిగురుస్తుందన్నమాట. ఏది? ఇంత దరిద్రం చేసినోడికి. ఎట్లుంటుందండి? ఇదండి పక్షపాతం అంటే. ఇది పక్షపాతం అంటే. ఇది పక్షపాతం అన్నమాట. ఇంతకన్నా ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లోతు విషయం వీటిల్లోకి కూడా వెళ్ళొచ్చు కానీ. సో క్షమాపణ కొందరికేనా? ఆకాను వేడుకున్నాడు, దావీదు వేడుకున్నాడు, కానీ క్షమాపణ ఒక్కడికే లభించింది. ఆయన తీర్పు తీర్చాడు. దావీదు నాకు ఒక తీర్పు తీర్చాడు, ఆకానుకు ఇంకొక తీర్పు తీర్చాడు. ఇద్దరి తీర్పు సమంజసమేనా? ఆకాను చేసిన తప్పు వాడిని, వాడి కుటుంబాన్ని, అందరినీ రాళ్లతోటి కొట్టి తగలబెట్టేంత పాపమా దొంగతనం చేయడం? బంగారాన్ని, అది కూడా వేరే జనాలది కాదు, నగరంలోది. కాకపోతే యెహోవాకు ప్రతిష్ఠితం అవ్వాల్సిన బంగారాన్ని దొంగతనం చేశాడు కాబట్టి ఇంత కడుపు మంట. మీరు అది చూసుకోవాలి. మరి దావీదు చేసిందేంటి? యెహోవా వస్తువులు దొంగతనం చేయాల. వాడు అమ్మాయిని పట్టుకున్నాడు, అమ్మాయి భర్తను చంపాడు, అంతేగా. అంతకన్నా ఏముంది? నా బంగారం బోలా, నా వెండి బోలా, నా ఆలయాన్ని లేకపోతే నా గుడారాన్ని ముట్టుకోవాలా? సో నాకు కేర్ లేదు. వాడు పాపము చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి వాడిని క్షమించా. కానీ నా వస్తువుల్ని టచ్ చేస్తే, వాడు పాపము చేశానని ఒప్పుకున్నా, నువ్వు బాధ పెట్టావు కాబట్టి నిన్ను బాధ పెడతాను, నిన్ను నీ పాపాన్ని పరిహారం చేయను, పడేస్తా. అంతే కదా? సో ఈ తీర్పులో ఏమన్నా అర్థం ఉందో మీరే చెప్పండి. ఇంత పక్షపాతం ఎందుకు? ఒకటండి, ఇది పక్షపాతం కాదు. దావీదు రాజు, అందుకని ఆయన తప్పు చేసినా కానీ చెల్లింది. ఆకాన్ అనేటోడు మామూలు వ్యక్తి, వాడు తప్పు చేస్తే చెల్లదు. ఎద్దుల బండి వెళ్తున్నప్పుడు ఎద్దులు కాలు జారితే ఆ మందసాన్ని పట్టుకున్నందుకు ఉజ్జా అనేటోడు చస్తాడు ఆన్ ది స్పాట్. ఓకే, మీది ఎక్కడ? మనకి 2 సమూయేలు 6లో వస్తుంది, 6వ అధ్యాయంలోనే. తర్వాత సంఖ్యాకాండం 15లో విశ్రాంతి దినం రోజు పొల్లలేరుకున్నాడని చెప్పి సమాజంలోకి తీసుకొచ్చి మోషే వెళ్ళి యెహోవా దగ్గర ఎంక్వైరీ చేస్తే పొల్లలే కదా ఏరుకుంది పోనీ అంటాడా? అబ్బెబ్బే, పొల్లలేరుకున్నా కానీ వాడిని రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పేసి అంటారు. రాళ్లతోటి కొట్టి అక్కడ కూడా ఉంటుంది, చూసుకోండి కావాలంటే. సంఖ్యాకాండం 15:34 అనుకుంటా. సో రాళ్లతోటి కొట్టి మరీ చంపిస్తాడు పొల్లలు ఏరుకున్నందుకు. ఆడ చూసాం, ఎద్దుల బండి కాలు జారితే మందసాన్ని పట్టుకున్నందుకు అక్కడ చంపాడు. కానీ ఇక్కడ మాత్రం రాజు కదా దావీదు, రాజును క్షమించాడనమాట. అది. సో మీరు ఆలోచించుకోండి, ఇది నిజమా? ఈయన రాజును క్షమించాడా, లేకపోతే వీళ్ళెట్లా రాసుకుని మన నెత్తి మీద రుద్దారా అనేది డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి వెనక్కి వెళ్ళి. ఇంకా బెటర్ ఏంటంటే మీరే బైబిల్ని తీసుకొని, ఎంత 4 చాప్టర్లేగా, యెహోషువ గ్రంథంలో 6, 7, తర్వాత 2 సమూయేల్లో 11, 12 ఇవి సరిపోతాయి. సో ఈ 4 చాప్టర్లు చదివేస్తే మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. ఒకరోజు ఎప్పుడైనా బోర్ కొట్టినా కానీ ఏదన్నా అట్లా కూర్చొని చదవండి. మంచి ఇంట్రెస్టింగ్ మసాలానే ఉండేది అంతా. యుద్ధాలు,
వ్యభిచారము, మర్డర్లు, మా వెన్నుపోట్లు, తర్వాత శిక్షలు, రాళ్లతో చావగొడ్డాలు, అంతా మాస్ ఎలిమెంట్సే ఉంటాయి. ఏం బోరింగ్గా ఉండవు ఈ 4 చాప్టర్లు. సో చదివేయండి, చదివితే మీకే అర్థమవుతుంది. నేను చెప్పింది వినడం కన్నా మీరు పుస్తకాన్ని చూస్తా చదివి ఆలోచిస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది అనమాట. సో అదండి. మీరు లేదు అంత లేదనుకుంటే ఈ వీడియోని ఇంకోసారి ప్లే చేసి చూడొచ్చు అనమాట, మీ చాయిస్ ఏదన్నా కానీ. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.